కేసీఆర్ మరమనిషి. ఒకప్పుడు తెలంగాణ కోసం ప్రాణాలకు కూడా తెగించినటువంటి నాయకుడిపై మాట్లాడిన ఈ ఒక్క మాట తెలంగాణ ప్రజల మనసులను కూడా గాయపరిచింది. ఇదే వ్యాఖ్యపై ఎట్టకేలకు కవిత క్లారిటీ ఇచ్చారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజు మాట్లాడిన ఈ మాటలకు కాంక్లేవ్ మీట్ లో సమాధానం చెప్పారు కవిత. జర్నలిస్ట్ ప్రేమ అడిగినటువంటి ఈ సూటి ప్రశ్నకు స్పందించినటువంటి కవిత, బీఆర్ఎస్ అధినేతగా ఒక సీఎం గా ఉన్నటువంటి ఆ వ్యక్తితో ఒక కూతురుగా నేనే స్వేచ్ఛను కోల్పోయాను కాబట్టే మరమనిషి అన్నాను అని చెప్పుకొచ్చారు. కానీ ఉద్యమకారుడిగా కేసీఆర్ చరిత్ర 1000 ఏళ్లు అయినా చెరగదు అంటూ ప్రస్తావించారు. అయితే తెలంగాణ ప్రజల నుంచి మాత్రం గట్టి కౌంటర్ వినిపిస్తుంది. రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసినటువంటి నాయకుడిని, తెలంగాణ కోసం తన ప్రాణం సైతంగా పెట్టినటువంటి ఈ నాయకుడిని, లక్షల మందికి ఆశగా నిలిచినటువంటి నాయకుడిని మరమనిషి అనే ఒక్క పదంతో తగ్గించడం సరైందేనా? ఇదే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. చరిత్ర చెరిపినా చెరగదు. ఆ చరిత్రను గాయపరిచినటువంటి మాటలు కూడా ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. కేసీఆర్ ఉద్యమం ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ కామెంట్లతో కలవలేరు అంటూ స్ట్రాంగ్ గా బదులిస్తున్నారు తెలంగాణ ప్రజలు.